అహల్య గురించి బాధతో ఆయిషకు చెప్తూ ఉంటాడు గౌతమ్. తను ఎంత బాధపడ్డదో, బాబును వదిలేసి వెళ్ళడానికి ఎంత నరకం చూసిందో అని ఈ విధంగా అహల్య గురించి బాధతో చెప్తుండగా ఈలోపు గౌతమ్కి ఆయిష ఈ విధంగా అంటుంది, బాబు పడుకున్నారండి, ఇక నేను వెళ్ళిపోతాను అని అన్న తర్వాత సరే అని చెప్పేసి బాబుని ఎత్తుకొని ఆయిష కిందికి వస్తుంది. ఈలోపు వెంటనే అహల్య ఈ విధంగా అంటుంది, అతిథి మేడం, బాబు పడుకున్నాడు, ఇక నేను బయలుదేరుతాను, ఇదిగోండి బాబు అని ఈ విధంగా సుభద్ర చేతిలో బాబును పెడుతుంది. చాలా థ్యాంక్స్ అమ్మ, సమయానికి వచ్చి నువ్వు బాబుకు పాలు పట్టకపోతే బాబు చాలా ఏడ్చేవాడు అని ఈ విధంగా అర్జున్ ప్రసాద్ అంటుండగా, అవునండి, సమయానికి నా కొడుకుకు ఆకలి తీర్చాడు అని చెప్పేసి గౌతమ్ కూడా థ్యాంక్స్ చెప్తూ ఉంటాడు. సరే అండి, ఇక నేను బయలుదేరుతాను అని అన్న తర్వాత సరే ఆయిషా, నేను కూడా మీతో పాటుగా వస్తాను, నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను. సరే అండి, ఇక నేను వెళ్ళొస్తాను అని ఆయిషా వెళ్తుండగా ఒక్క నిమిషం అని చెప్పేసి భానుమతి అంటుంది, ఏంటి మేడం, నీ ముసుగు వెనకాలన్న నీ మొహాన్ని నాకు చూపించు అనేసరికి కంగారు పడిపోతూ ఉంటుంది అహల్య. అది కాదు, నేను ముస్లిమ్స్ కదా, మా మొహాన్ని ఎవరికీ చూపించము. అవును, తను చెప్పేది నిజమే బామ్మ, తను హాస్పిటల్కి రోజు చెకప్కు వచ్చినా కూడా ఎప్పుడూ తన ఫేస్ నాకు చూపించలేదు, వాళ్ళ ఆచారమట అనే విధంగా అతిథి కూడా చెప్తూ ఉంటుంది. లేదు అతిథి, అది ఆచారం అనేది మగవాళ్ళకి మొహం చూపించకూడదు, కానీ ఆడవాళ్లకు మొహం చూపిస్తే తప్పేం లేదు. నీ మొహం, నీ బురక వెనకాల నీ మొహం ఏంటో నేను చూడాలి కదా, తియ్యి అని అతిథి అడుగుతూ ఉంటుంది. ఈలోపు భానుమతి, అప్పుడు ఆయిషా, ఇప్పుడు నన్ను కనుక ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరేలా అవుతాయి కదా అని కంగారు పడుతూ ఉంటుంది. ఏ అమ్మాయి, నీ బురక వెనకాలన్న మొహాన్ని నాకు చూపించు అని అంటుండగా, అది కాదండి. ఏంటి అది కాదు, నువ్వు ఎవరో తెలుసుకోవాలంటే నీ మొహం నాకు చూపించాలి కదా అని విధంగా తన మొహం వెనకాల ఉన్న ఆ పరద తీసరికి ఆయిషా రూపం అహల్య అయిపోతుంది. అహల్యను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఎన్ని రోజులు ఆయిషలాగా నమ్మిన అతిథి కూడా షాక్ అయిపోతుంది. వెంటనే గౌతమ్ అహల్యను చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. అహల్య, మీరు ఇక్కడ అంటే ఆయిషా రూపంలో ఇన్ని రోజుల నుంచి నువ్వు నమ్మించి మోసం చేసింది నన్ను అని అతిథి అంటూ ఉంటుంది. మరోవైపు ఈ బురక వెనకాల ఉందా తన రూపం కాదు, కానీ తన మాట వింటే అహల్య వాయిస్ విన్నట్టుగా కాకుండా బాబు సామాన్యంగా ఎవరి దగ్గర ఊరుకోడు. అంతేకాకుండా తను వెంటనే వచ్చి బాబును ఎత్తుకునేసరికి ఒక తల్లి స్పర్శ దొరికినట్టుగా బాబుకు అనిపించింది. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. అందుకనే దాని మొహం వెనకాలన్న ఆ బురకని తీయమంది అన్నది. ఇప్పుడైనా చూసావారా, నీ కోడలు చెప్పక చెయ్యక వెళ్ళింది కాకుండా ఈ బురకలో వచ్చి ఎవరినైనా పిచ్చోలం చేసేది. ఇప్పటికైనా అర్థమైందా నీ భార్య గుణమేంటో అని అంటుండగా, అసలు ఏంటి అహల్య గారు, మీరు చేస్తుంది కరెక్ట్గా అనిపిస్తుందా? బాబును వదిలేసి వెళ్ళిపోయారు, అసలు దీనికి కారణం ఎవరో నిజం చెప్తారా లేదా? అందరూ నీ మీద నింద వేస్తున్నారు. అవునమ్మా అహల్య, అసలు నువ్వు ఇలా రావడం కారణం ఏంటి? నిన్నైతే ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని గొడవలైనా నేను అర్థం చేసుకొని మేము నీతో చక్కగా ఉంటున్నాం కదా. మా అమ్మ సంగతి పక్కన పెట్టు, తను అగ్రిమెంట్ ప్రకారం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని కనీసం ఒక మాట నువ్వు నాకు చెప్పావా? అంతేకాకుండా పసిబాబును వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు, ప్రాణం కొట్టుకొని బాబుకు పాలు ఇవ్వడానికి వచ్చావు. అసలు ఎవరిని పిచ్చోళం చేయాలనుకుంటున్నావు? అరే, ఇంకెవరిని పిచ్చోళం చేయడం ఏంటిరా? అందరినీ పిచ్చోళం చేస్తుంది ఈ అహల్య. దీన్ని ఇంట్లో ఉండనివ్వని కాదురా, మెడలు పట్టుకొని బయటికి గెంటేయాలి. ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందరినీ పిచ్చోళం చేసి దీని కొంగు కట్టేసుకొని ఎలా ఆడిస్తే ఆడాలనుకుంటుంది.
ఇంటికి సరైన కోడలు అతిథి మాత్రమే. అతిథి ఇక నుంచెలి ఇంటి కోడలు. దీనికి ఎలాంటి అర్హత లేదు, అధికారం లేదు. ఆఖరికి మెల్లో తాళి కూడా తీసి పక్కన పెట్టి ఇది శాశ్వతంగా ఇంట్లో నుంచెల్లి వెళ్ళిపోవాల్సిందే. ఎవరిని అడిగి నిర్ణయం తీసుకుంటున్నావు నానమ్మ? నా భార్య గురించి నీకు అధికారంలో అర్హత, నిర్ణయం కూడా నీకు అనవసరం. నీకు అంతలా మేము భారం అనిపిస్తే, నీ పరువు పోతే నా కొడుకుని తీసుకొని ఇంట్లో నుంచెల్లి నేను శాశ్వతంగా వెళ్ళిపోతాను. అలానే నా భార్య మీద నిందలు వేస్తే కరెక్ట్ కాదు. ఎన్ని రోజులు ఓపిక పట్టి ఊరుకుందంటే తను చేసింది ఇక ఈ ఇంటికి ఎలాగో హెల్ప్ చేయలేదు. కనీసం ఈ జీవితంలోన ఇలా నేను అనుకోకుండా రావడం, ఆ కుటుంబాన్ని ముక్కలు చేయడం, ఇది మాత్రమే ఆలోచిస్తూ ఉంది ఇన్ని రోజులు. కానీ తనని అపార్థం చేసుకొని ఇప్పుడు తన మీద లేనిపోని నిందలు వేస్తున్నారు. ఆ నిందలే ఈరోజు తనకి శాపాలుగా మారిపోయాయి. అహల్య ఎలాంటిదో నాకు బాగా తెలుసు. నా భార్యను ఎవరు మెడలు పట్టుకొని గెంటాల్సిన అవసరం లేదు. మీకు నచ్చకపోతే మీ ఇంటి పరువు పోతుందని అనుకుంటే ఒక్క నిమిషం అని చెప్పేసి గౌతమ్ లోపలికి వెళ్తాడు. ఇక ఈలోపు వెంటనే లగేజ్ తీసుకొని బయటకు వస్తాడు. అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం చేస్తున్నావురా అంటుంటా. వెంటనే అదే సమయానికి మీ అందరికీ పరువు ప్రతిష్ట అన్నీ పోతాయి నా భార్యతో పాటుగా. నా భార్య ఇంట్లో ఉంటే మీకు ఇష్టం ఉండదు. మరి నా భార్య లేని జీవితం నాకు వేస్టే కదా. అందుకనే మీ కంటికి కనిపించకుండా నేను ఇంట్లో నుంచెల్లి వెళ్ళిపోతా అని విధంగా అర్జున్ ప్రసాద్ మాటని ధిక్కరించి గౌతమ్ వెళ్ళాలని నిర్ణయించుకుంటాడు. పిచ్చిగాని పట్టిందారా? ఇంట్లో నుంచెల్లి వెళ్ళిపోవడం ఏంటి? అహల్యను చూస్తే మీకు తనని ఇంట్లో ఉండనివ్వకుండా ఏదో ఒక రూపంలో బయటికి పంపించాలనుకుంటారు. తన వల్ల పరువు పోయింది అనుకుంటున్నారు కదా. ఆ పరువు పోవడం కారణం ఒక రకంగా నేనే కదా. అందుకే నాకు కూడా అందులో పాపము ఉంది. కాబట్టి నా భార్య పిల్లలను తీసుకొని ఇంట్లో నుంచెల్లి నేను శాశ్వతంగా వెళ్ళిపోతా. ఆ తర్వాత నీ పరువు ప్రతిష్ట అన్నీ ఉంటాయి నానమ్మ. ఏంట్రా పిచ్చి కనిపట్టిందా? దానివల్ల నువ్వు తప్పు చేయడం ఏంట్రా? అయినా తప్పంతా చేసింది అది. ఈరోజు నీ జీవితాన్ని సర్వనాశనం చేసింది అది. అది మాత్రమే శిక్ష అనుభవించాలి. దానికి ఇంట్లో స్థానం లేదు. అందుకనే నీ చేతులతో తను బయటికి గెంటేరా. ఆ తర్వాత ఇంటికి కోడలికి అయ్యే అర్హత అతిథికి మాత్రమే ఉంది. హ్యాపీగా అతిథిని మెల్లో 3 ముళ్ళు వేసి దాంతో కాపురం చెయ్యి. హ్యాపీగా ఇంటికి వారసుడు ఇక నా మునిమనోడు ఉంటాడు. నువ్వు అన్నంత సాధ్యంగా జరిగిపోదు నానమ్మ. కష్టం, నష్టం, బాధ ప్రతి ఒక్కటి నా భార్య అహల్యతో పాటుగానే, చావు బ్రతుకు తనతో పాటుగానే. మీకు అంత కష్టంగా అనిపిస్తే, మీ పరువు పోయిందనే మీకు అనిపిస్తే ఒక్క మాట చెప్పండి. శాశ్వతంగా మీ కంటికి కనిపించకుండా నా భార్య పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతా అని గౌతమ్ ఈ విధంగా అంటుండగా, ఏంటండి తిరిగి అసలు కథ అంతా ఇలా తిరిగింది? అహల్య ఐషగా రావడం ఏంటి? ఇప్పుడు బాబుకు పాలు పట్టించడం ఏంటి? వీడు రావడం ఏంటి? ఇంట్లో నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవడం ఏంటి? అది కూడా మనకు కావాల్సిందే కదా. ఆ తర్వాత మన చేతికి అధికారం, అర్హత వస్తాయి కదా. ఏమంటావు అని అవంతిక కార్తీక్ అనుకుంటారు. అప్పుడు అతిథి, ఐషా నువ్వు నన్ను నమ్మించి మోసం చేశావు అని చెయ్యెత్తుతుంది. అహల్య మీద అతిథి చెయ్యెత్తేసరికి ఇక నా భార్య మీద చెయ్యెత్తితే మర్యాదగా ఉండదని గౌతమ్ అతిథికి వార్నింగ్ ఇస్తాడు. మరి ఏం జరుగుతుందో తెలుసుకుందాం.